దీన్ని ఏమని పిలవాలండి? మొక్క లేకపోతే ఆకు. ఆకు. నేను పత్రం అనకూడదండి? అనొచ్చు. ఒప్పుకోను, మహేంద్రకి బీపీ వచ్చేద్ది. ఆకు అనకపోతే నువ్వు చాకట్టుకు వచ్చేస్తావు. ఏమన్నా అంటే బాగుండదు కొన్ని పదాలు. కానీ నేను పత్రం అంటే నీకు బీపీ వచ్చేస్తేలా నన్ను పత్రం అనకూడదు, ఆకే అనాలి, లేకపోతే షాక్ అయిపోతాను. అలాగా దేవుడు ఉన్నాడు, నేను అతన్ని శుభకరుడు కాబట్టి శివ అని పిలుస్తా. ఆయన అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ సంతోషంగా ఉంటాడు కాబట్టి కృష్ణ అని పిలుస్తా. ఆనందాన్ని ప్రసాదిస్తూ రమైతి రామా, అందుకని రామా అంటాను. మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ముకుందా అంటాను. నో, అలా అనకూడదు. నేను ఆల్రెడీ బొడ్డుకోసి పేరు పెట్టాను, ఆ పేరుతోనే పిలవాలి. అందుకే పుట్టింది సార్ పాకిస్తాను, అందుకే పుట్టింది సార్ ఈ కొత్త కొత్తవన్నీ. నేను దేవుడు లేడనే వాళ్ళతో విభేదించి పుట్టలేదు ఇవన్నీ. దేవుడు ఉన్నాడనే వాళ్ళతోనే విభేదించి చంపేసి మారణహోమం చేసి పుట్టించారు. గురుగారు అక్షరాల కోసం లక్షల మందిని చంపిన మతాలు ఎందుకు సార్ మనకి? గతంలో కూడా చాలా పెద్ద పెద్ద యుద్ధాలు కూడా చాలా చిన్న వాటి మీద జరిగినాయి. కానీ ఒరిజినల్గా భగవద్గీత ఏదైతే రచింపబడ్డదో ఆ భగవద్గీత ఇక్కడ లేదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది అని అంటారు. నిజమా? అది కాదు, మొట్టమొదటిసారి రాసిన భగవద్గీత. ఐ విల్ టెల్ యూ, మనకి సంబంధించిన చాలా వస్తువులు అక్కడ ఉన్నాయి. నేను ఎప్పుడైనా యూకే వెళ్తే ఖచ్చితంగా వెళ్తాను. అక్కడ ఇండియన్ మ్యూజియంలో చాలా వస్తువులు మనం ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే మా ఇస్కాన్ పెద్ద స్వామి ప్రభుపాదులు వారు యుఎస్ వెళ్ళి అమెరికాలో ఈ ఇస్కాన్ మొదలుపెట్టి ప్రపంచం అంతా ప్రచారం చేశారు. ఆయన ఒక్క మాట అన్నారు, ఈ బ్రిటిషర్స్ భారతదేశం చాలా దోచుకుపోయారు, కానీ దే ఫర్గట్ దిస్ భగవద్గీత, దట్స్ వై ఐ బ్రాట్ టు డిస్ట్రిబ్యూట్. వీళ్ళు జ్ఞానం పట్టుకెళ్ళడం మర్చిపోయారు. ఏవో తెచ్చుకున్నారు, ఏదో డైమండ్సో కత్తులో కటార్లో ఏవో, కానీ అసలైన డైమండ్ ఇది మర్చిపోయారు. మీరు ఇందాక అడిగిన దానికి నేను పూర్తి చేయలేదు. భగవద్గీత, ఖురాను, బైబిల్ అన్నారు. నేను మీ ఛానల్ వేదికగా సవాల్ చేస్తున్నా, ఇది ఒక్క మొక్క కట్ చేసి పెట్టండి. ఇక్కడే భగవద్గీత పెడదాం, ఇక్కడ ఖురాన్ పెడదాం, ఇక్కడ బైబిల్ పెడదాం. హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏది ఉంటే అది కొట్టేద్దాం, ఏది వ్యతిరేకంగా ఉంటే దాన్ని చింపేద్దాం. నేను రెడీ. మళ్ళీ మీరు రెడీ అంటారు, ఖచ్చితంగా పిలిస్తే రావాలి. మొత్తం టైం ఇవ్వండి. మేము ఎక్కడో అయోధ్యలోనో కాశీలో ఉన్నప్పుడు పిలవకూడదు, మా షెడ్యూల్ మాకు ఉంటుందిగా. అర్థమైంది సార్? అందుకే నేను మీకు ఫోన్ చేసి వచ్చాను, ఈ పూట కొంచెం టైం ఉంది కాబట్టి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి మీ సవాల్. ఓకే, భగవద్గీత ఇక్కడ పెడదాం, ఖురాన్ ఇక్కడ పెడదాం, బైబిల్ ఇక్కడ పెడదాం. హ్యుమానిటీకి వ్యతిరేకంగా, ఎందుకంటే నేను హ్యుమానిటీని నమ్మేవాడిని. మై ప్రయారిటీ ఈజ్ నాట్ రిలీజియాసిటీ, మై ప్రయారిటీ ఈజ్ హ్యుమానిటీ. ఇలా చెప్పగలిగేవాడు ఎనీ పర్సన్ కెన్ కమ్ అండ్ సిట్ హియర్. హ్యుమానిటీకి విరుద్ధంగా కూడా ఉంటాయంటారా ఖురాన్ కానీ బైబిల్ కానీ గీత కానీ? ఉంటే చింపేద్దామంటారు సార్? చెక్ చేయండి సార్, తర్వాత ఫ్లక్ చేయండి సార్. హ్యుమానిటీకి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండే వాటిని కొట్టేద్దాం, చింపేద్దాం. మీ సవాల్ చాలా ఈజీగా ఉంది, కానీ అంత ధైర్యం ఉండి రావాల్సిన వాళ్ళు ఉండాలి కదా సార్. నేనేం చేయండి సార్? ఇప్పుడు మీరు నన్ను కాఫీ ఆఫర్ చేశారు, నేను తీసుకోలేదుగా. పెద్ద దోషం ఏంటి కాఫీ తాగడం కూడా? అది మాకు నిషేధం, అది మాకు నిషేధం. ఈ అరకులో వెళ్తూ మొన్న కార్యక్రమానికి ఎక్కడో కారు ఆపాం పండ్ల కోసం. ఏదో పండ్లు కొనే ఆడావిడిలోనే ఉంటే, సార్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఎవరమ్మా అంటే కాఫీ, అదేదో అమ్మ మేము తాగకూడదు తల్లి, కాఫీ టీలు మేము తాగకూడదన్న. పెద్ద ఆశ్చర్యంగా మొహం పెట్టింది ఆవిడ, కాఫీ టీలు కూడా తాగకూడదా అని. కానీ అది మాకు నిషేధం. అలాగా అంటే మీకు పట్టుకోవాలన్న ఉదాహరణ చెప్తున్నాను. భగవద్గీతలో ఒక శ్లోకం ఏమిటంటే, పరిప్రశ్నేన సేవయా, నువ్వు గురువుని చేరి వారిని సేవించి ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకో. అలాగే భాగవతంలో ఓ శ్లోకం, మునయస్సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం ఏన సంప్రశ్నో ఏన కృష్ణ సంప్రశ్నో. మీరు వేసే ప్రశ్నలు చాలా మంచివి ఋషులారా అని ప్రశ్నకు సంబంధించిన ఒక శ్లోకం. ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు. ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వద్దండి? ఆలోచిస్తే వస్తుంది. ఏమంటే అంతే కదా, ఆలోచించాలంటే వాడికి ఫ్రీడమ్ ఉండాలి కదా. ఇప్పుడు నేను మీరిచ్చిన కాఫీ ఆఫర్ రిజెక్ట్ చేశాను లేదా అంటే నాకు స్వేచ్ఛ ఉందా లేదా? కానీ బైబిల్లో ఒక వర్డ్ చెప్పనా, నీ దేవుడని యెహోవాని శోధింపకూడదు. డోంట్ క్వశ్చన్, అది క్వశ్చన్ చేయకూడదు. నువ్వు ఇప్పుడు దీన్ని చూపించి కుక్క అంటే కుక్క, నక్క అంటే ఒక కథ చెప్పనా పోనీ. ఒక ఆయన ఎవరో మేక పిల్లని భుజాన వేసుకెళ్తున్నాడండి, తెలుసుగా స్టోరీ. ఆయన మరి జనం కోసం చెప్పాలి.
దాన్ని తినాలని నలుగురు దొంగలు అనుకున్నారు. బాగుండదు, కానీ అలాంటి దొంగలకి 10,000 ఇస్తున్నారు సార్ పాస్టర్లకి జీతం కింద. లోకానికి ఏమన్నా ఉపకారం ఉందా సార్? కొంపల్లో చిచ్చు పెట్టడానికి తప్ప పాస్టర్లు చెప్పండి, ఏమన్నా ఉపకారం ఉందా? కుటుంబాలు ఏమన్నా నిలబెడతారా, వాళ్ళు విడగొడతారా? కుటుంబాలు కూల్చేవాడికి 10,000 జీతాలు సార్, అది గుళ్ళు డబ్బులు పట్టుకెళ్ళి. కుటుంబాలని ఎలా కూలుస్తున్నారు ఒక పాస్టర్? మీరు బైబిల్ చదవలేదు కాబట్టి ఈ ప్రశ్న అడిగారు. బైబిల్లో లోకాలో చెప్తారు ఏమని, నేను సమాధానం పంచుటకు వచ్చిందని తలంచుతున్నారా? కాదు. నేను శాంతిని పంచుటకు వచ్చిందని తలంచుతున్నారా? కాదు. నేను అగ్ని వేటికే వచ్చి తిని. ఒక కుటుంబంలో 5గురిలో 3గురికి వేరుపడి ఇద్దరికి వేరుపడి 3గురును విడిపోయేదరు. దానికి రుజువు ఏంటంటే, ఓ కుటుంబంలో 5గురు ఉన్నారండి, అందులో ఒకడికి మెంటల్గా వీక్, వాడిని వీడు. కానీ వాటికి అర్థాలు అవే కాదు, వేరే ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అలాంటి డిబేట్స్లో రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడు కూర్చున్నట్టు కనిపించలేదు. సవాలు మాత్రమే విసురుతూ ఉంటారు, కానీ సవాల్ని స్వీకరించడానికి మాత్రం ఒక వేదికకి రాధా మనోహర్ దాస్ తప్పించుకొని తిరుగుతున్నారు అని వాళ్ళు సవాల్ విసురుతున్నారు. మీకు కూడా చాలా ఫోన్స్ వచ్చినాయి, మీరు రెస్పాండ్ అయ్యారు, ఒక టైం ఇవ్వండి వస్తాను అని మాత్రం చెప్పారు. నేను ఏమండి, ఇప్పుడు ఈయన కెమెరామెన్ అండి, ఈయన కూర్చోబెడదాం మీ ప్లేస్లో, పర్లేదు మీ ప్లేస్లో. అంటే ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ ఎవరికి వాళ్ళు సెట్ అవుతారు అనేది వాస్తవం. సో మీ స్థాయిలో ఒక పిహెచ్డి చేసిన స్కాలర్ మరి ఎవరా కావాలి చెప్పండి. చిచ్చి, ఇక్కడ పిహెచ్డియా డిగ్రీయా కాదు సార్. నా వైపు నేను కొన్ని కండిషన్, నాకు ఫోన్ చేశారు ఒక పాస్టర్ గారు, విపి రెడ్డి గారిని ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మీరు 26 క్వశ్చన్లు నేను ఆన్సర్ చెప్పేస్తాను అన్నాడు. నేను అన్నాను చాలా సంతోషం అండి. ఆ రోజు భోగి రోజు. సరే నాకు జరిగింది. మీ 26 క్వశ్చన్స్ ఏంటి గురుగారు? లాస్ట్ టైం కూడా చెప్పాం, ఒకటి నేను ఉంది కదా, కనీసం ఒక 4 అడుగుతారు మీరు. మన సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా కనీసం ఒక 5 అయినా అడగండి. కింద కమెంట్ రూపంలో ఏమన్నా వాళ్ళు తెలియజేయగలిగితే మనం ఖచ్చితంగా అప్పుడు కూడా ఇలాగే మీరే చదవండి 26 ప్రశ్నలు, కనీసం 5 చదువుతాను, ఇది పూర్తి చేస్తాను. విపి రెడ్డి గారు ఫోన్ చేశారు, సార్ నేను చెప్పేస్తాను అన్నారు. చాలా సంతోషం అండి, అందాక ఒకటి చెప్పండి అన్న. మీకు పీడిఎఫ్ వచ్చి ఉంటుంది కదా ఆల్రెడీ, 26 క్వశ్చన్, ఒకటి చెప్పండి అన్న. నో 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 అన్నీ చెప్పేస్తాను ఒకేసారి అన్నారు. సార్ టెస్ట్ డ్రైవ్ అనుకోండి, ఒకటి చెప్పండి అన్న. నో నో అన్నారు. నేను క్వాలిఫై మీరు అవుతారో లేదో మాకు ఎలా తెలుస్తుంది సార్, ఒకటైనా చెప్పండి అన్న. వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. ఎవరు క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ అని కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను సార్ అన్నాను. తర్వాత ఆయన వాట్సాప్ చూడలేదు, రెస్పాండ్ అవ్వలేదు. చాలామంది అడిగారు, వాళ్ళందరికీ చెప్పాను. ఆ నియమాలు కూడా చెప్తాను, ఈ క్వశ్చన్స్లో కొన్ని చెప్తాను. తర్వాత ఈ ప్రశ్నలు మాత్రం కేవలం క్రిస్టియన్స్కేనా సార్? ఇక్కడ మన టైటిల్ మీరు చూడలేదు సార్, పైన చూడండి సార్. ప్రియా ఎడారి మతస్థులారా నన్ను మతం మార్చండి. ఎవరైనా కావచ్చు. ఎడారిలో ఏ మతాలు పుట్టినాయో వాళ్ళు అప్లికబుల్. ఓకే, ఇంతకీ 26 ప్రశ్నలు రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇది బాగుంది, ఐ అప్రిషియేట్ యూ సార్. ఇప్పుడు వాటర్ బాటిల్ దగ్గర ఎందుకు పెట్టుకున్నాను సార్? దాహం వేస్తే. అలా ఈ ప్రశ్నలు రాయాలనే ఆలోచన ఎందుకు వస్తుందంటే, మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మా దాన్ని నమ్ముకోండి, మా దాంట్లో చేరిపోండి, మా ఓడు గాడు అని ఇలా రాడ్ వేసేస్తున్నారు ఇళ్ళ దగ్గరికి వచ్చేసి. మరి వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తారు, గురువు అసలు ఏం చేయాలి వీళ్ళని.